హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు థాట్స్ ఛానల్. నేను మీ శ్యామన్మాల. అందరూ బాగున్నారా? లైక్స్, షేర్స్, సబ్స్క్రైబ్ చేస్తున్నారు. చాలా 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 థ్యాంక్స్. వాటితో పాటు బెల్ ఐకాన్ యాక్టివ్ చేయడం కూడా మర్చిపోకండి. అదేవిధంగా ఇంకొక విషయం, మీ కామెంట్స్ మాత్రం తప్పకుండా పెట్టండి. అది నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ మీరు నా నుంచి ఏం ఆశిస్తున్నారో తెలుస్తుంది కాబట్టి ఖచ్చితంగా అది నాకు బూస్టప్ ఇస్తుంది. సో ఫ్రెండ్స్, అదేవిధంగా థంబ్నెయిల్లో ఉన్న సబ్జెక్టుకు సంబంధించి ఖచ్చితంగా కూడా ఇందులో ఏదో ఒక సెగ్మెంట్లో ఖచ్చితంగా ప్రస్తావిస్తాను. దానికి సంబంధించిన సబ్జెక్ట్ కూడా తప్పకుండా ఉంటుంది. దీన్ని మాత్రం మీరు కన్ఫ్యూజ్ కాకూడదు. ఇక మనం మారదాం సెగ్మెంట్లోకి వెళ్ళిపోదాం. పిల్లల్ని పిరికివాళ్ళుగా మార్చకండి. తల్లిదండ్రులుగా మీ పిల్లలకు మీరు ఇవ్వగల గొప్ప బహుమతి ధైర్యంగా ఉండడాన్ని నేర్పించడం. మీరు మీ పిల్లల ఎదురుగా ఎప్పుడూ భయస్థులుగా ఉన్నట్లుగా కనిపించవద్దు. మీలో ఉన్న పిరికితనాన్ని ప్రదర్శించవద్దు. మీరు ఎప్పుడు కూడా పిల్లల ఎదురుగా ఏడవడం వంటివి అస్సలు చేయకూడదు. అసలు ఆ మాటకు వస్తే కుటుంబ పెద్ద తన ఏడుపును ఎప్పుడు కూడా కుటుంబ సభ్యుల ముందు ప్రదర్శించకూడదు. ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండండి, గంభీరంగా ఉండండి. పిల్లల ఎదురుగా మాత్రం ఏడుస్తున్నట్లుగా కానీ గగ్గోలు పెట్టడము, లేదంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు నెత్తి నోరు బాదుకోవడం వంటివి మాత్రం అస్సలు చేయకండి. ఎందుకంటే వారి మనసుపై అది తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. వారిని కూడా పిరికి వాళ్ళుగా తయారు చేస్తుంది. కాబట్టి ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. అంతగా తట్టుకోలేని బాధ వస్తే మీరు ఎక్కడికైనా ఎవరికి కనిపించని చోటుకు వెళ్ళి ఏడవండి తప్ప పిల్లల ఎదురుగా మాత్రం ఆ పని చేయకండి. నేను పిల్లల ఎదురుగా సమస్యలు కనిపించనీయొద్దు అని చెప్పడం లేదు. సమస్యలు పిల్లలకు తెలియనియండి, కానీ వాటిని ధైర్యంగా ఎదుర్కోగలమన్న భరోసాను వారి ముందు ప్రదర్శించండి. దీనికి ఏ సమస్యనైనా సరే దానికి ఒక పరిష్కారం ఉంటుంది. నేను దాన్ని పరిష్కరించగలను అనే ఒక నమ్మకాన్ని పిల్లల్లో ఎప్పుడైతే కలిగిస్తారో వారు కూడా ఏ సమస్య వచ్చినా తట్టుకునే శక్తిని పొందుతారు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఇక రెండో పాయింట్ విషయానికి వస్తే, పిల్లలకు పిరికితనాన్ని నూరిపోయకండి. ఉదాహరణకు, పిల్లవాడు సైకిల్ నేర్చుకుంటానంటే అబ్బో వద్దు దెబ్బలు తగులుతాయి తర్వాత చూద్దాంలే అనడం. అదేవిధంగా నేను ఏదైనా పని చేస్తానంటే నీకు ఆ పని గురించి ఏం తెలియదు, ఏమొద్దు, అవసరం లేదు అనడం. లేదు, నేను పక్కన షాప్కి వెళ్ళి వస్తానంటే నువ్వు ఒక్కడివి వెళ్ళలేవు, ఎవరినైనా తోడు తీసుకెళ్ళను అనడం. ఇలాంటివన్నీ కూడా పిల్లల్లో పెరిగితనాన్ని నూరిపోయడమే. ఈ విషయాన్ని మీరు గుర్తించండి. ఒకవేళ చిన్నప్పుడు కూడా పిల్లవాడు నడుస్తూ పడిపోతాడని మనం ఎత్తుకొనే ఉంటే ఇప్పటికైనా నడిచేవాడా ఇంత ఏజ్ వచ్చే వరకు? ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు కూడా పిల్లవాడిని ప్రపంచం చూసేలా, ఆటలు ఆడేలా, అన్నీ నేర్చుకునేలా మీరు ప్రోత్సహించండి. ఫ్రెండ్స్, అర్థమవుతుంది. మీరు ఖచ్చితంగా వాళ్ళని బయట ప్రపంచం చూడనండి, ఓన్గా తెలుసుకోనండి, ఆటలు ఆడనండి, చిన్న చిన్న దెబ్బలు తగలనండి. ఎందుకంటే దెబ్బల రుచి తెలిస్తేనే జీవితంలో కష్టాలను ఎదుర్కొనే శక్తి వస్తుంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. చాలామంది చేసే పెద్ద తప్పు ఏంటంటే, పిల్లాడు తినడం లేదనో, పడుకోవడం లేదనో, చిన్నప్పుడు దొంగోడు వస్తాడనో, బూచోడు వస్తాడనో, దయ్యాలు ఉన్నాయనో భయపెట్టి అప్పటికి ఆ పనికి ఆనిచేస్తూ ఉంటారు. కానీ అవే భయాలు ఆ పిల్లాన్ని పెద్దయిన తర్వాత కూడా వెంటాడుతుంటాయన్న విషయం మీకు తెలుసా? కాబట్టి మీరు ఇప్పటి నుంచి ఆ పని చెయ్యకండి. నేను మీ పిల్లల్ని నిర్లక్ష్యంగా వదిలేయమని చెప్పడం లేదు, నన్ను అపార్థం చేసుకోవచ్చు. మీ పిల్లలకి మీరు రక్షణ కవచంలా ఉండండి, తప్పులేదు. కానీ ఆ కవచము వారికి అందనంత దూరంలో ఉంచండి. వారికి కంటికి కనిపించినంత దూరంలో ఆ కవచాన్ని ఉంచండి. వారికి కనపడనీయకండి. వారు ఏం చేస్తున్నారో, ఆటలు ఆడుతున్నా ఏం చేస్తున్నా, వారు ఏం చేస్తున్నారో ఒక కంట కనిపెట్టండి, కానీ దూరం నుంచే కనిపెట్టండి. నేను చెప్పే విషయాన్ని మీరు అర్థం చేసుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీ జాగ్రత్త వారి జీవితానికి ఒక శాపం కాకూడదన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇక ఇందులో కూడా మీకు ఏమైనా అనుమానాలు ఉంటే మాత్రం మీ కామెంట్స్లో తెలియజేయండి. నేను వాటన్నిటికీ ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా చేస్తాను. ఇక మన సమస్య మన పరిష్కారం సెగ్మెంట్లోకి వెళ్ళిపోదాం. ఈ మన సమస్య మన పరిష్కారం సెగ్మెంట్ అంటే కొత్తగా చూస్తున్న వాళ్ళకు అర్థం అవ్వాలంటే, ఇక్కడ నేను ఐ బటన్లోను, డిస్క్రిప్షన్లోను నా ప్రీవియస్ ఎపిసోడ్లకు సంబంధించిన లింక్ ఇస్తున్నాను. అది చూసిన తర్వాత ఈ ఎపిసోడ్ చూస్తే మీకు నేను చెప్తున్నది బాగా అర్థమవుతుంది. దయచేసి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాటిని కూడా చూసిన తర్వాత దీన్ని చూడడానికి ప్రయత్నించండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇక సెగ్మెంట్లోకి వెళ్తే, ఇదివరకు దీనికి సంబంధించి మన సమస్యలు, మనలోని శక్తి సామర్థ్యాలను ఎలా వెలికి తీయాలి, మనలోని ప్రతిభను ఎలా బయటికి వెలికి తీయాలి, అదేవిధంగా దాన్ని ఆదాయ రూపంలో ఎలా మార్చుకోవాలనే విషయాన్ని చర్చిస్తూ వస్తున్నాం. దాంట్లో మనం ఉదాహరణకు ఒక డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ను తీసుకొని దాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, బిజినెస్కు సంబంధించి సక్సెస్కు ఎలాంటి మనం జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా ముందుకెళ్ళాలన్న విషయాన్ని మనం చర్చించాం. అయితే ఈ ఎపిసోడ్లో దానికి సంబంధించి ఒక పాజ్ ఇచ్చి మళ్ళీ కొంచెం వెనక్కి వెళ్దాం. ఏంటంటే,
బిజినెస్ స్టార్ట్ చేసామో లేదంటే మనం ఏదైనా కొత్త పని స్టార్ట్ చేసాం, ఒక రచన కానీ ఇంకేదైనా కానీ స్టార్ట్ చేసి ఒక సక్సెస్ వస్తుంది కదా. తర్వాత ఏమొస్తుందంటే ఒక సక్సెస్ తర్వాత ఒక ఫెయిల్యూర్ వచ్చింది అనుకుందాం, అప్పుడు మనలోని నెగిటివిటీ బయటపడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ప్రతికూలత, నెగిటివిటీ. ఎస్, ఇప్పుడు మనం చర్చించే విషయం అదే, మనలోని ప్రతికూలత గురించి. ప్రతికూలత అనగానే బయటి వాళ్ళు మన మీద చేసే నెగిటివ్ కామెంట్స్ కాదండి. ప్రతికూలత అంటే మనపై ఉన్న ప్రతికూలత, నెగిటివిటీ. అదేంటి అంటే బయటి వాళ్ళు మనపై చేసే నెగిటివ్ కామెంట్స్ ఎంత నష్టం చేస్తాయో తెలియదు, కానీ ఈ మనలోని సెల్ఫ్ నెగిటివిటీ అంటే మనలోని ప్రతికూలత ఉంటుంది కదా, అది మాత్రం మనకు చాలా నష్టం కలిగిస్తుంది. ఎవరైనా ఒక పెద్ద విజయం సాధించిన వ్యక్తి ఆ తర్వాత చిన్న వైఫల్యం వచ్చినా తట్టుకోలేని పరిస్థితిలో పడిపోతాడు. ఉదాహరణకు ఒక సినిమా పెద్ద హిట్ కొట్టిన హీరో కానీ, నిర్మాత కానీ, డైరెక్టర్ కానీ, మనలోనే ఏదైనా ఫస్ట్ బిజినెస్ కానీ, ఫస్ట్ టాస్క్ కానీ, ఒక ప్రాజెక్ట్ కానీ బాగా సక్సెస్ అయిన తర్వాత రెండోది ఎప్పుడైతే ఫెయిల్ అవుతుందో మనలో చాలామంది కుంగిపోవడం, డీలా పడిపోవడం జరుగుతుంది. ఇక్కడ ఈ సమస్య ఎందుకు వచ్చింది అంటే మన ఆలోచన విధానంలోనే ఇక్కడ సమస్య ఉంది. ఎస్, ఎప్పుడైనా సరే మీరు ఒక సక్సెస్ రాగానే మీ రేంజ్ను మార్కెట్లో పెంచుకోండి, కానీ మీ మనసులో మీ రేంజ్ అంటే మీ స్థాయిని పెంచుకోవాల్సిన అవసరం లేదు. మీ విజయాన్ని సెలబ్రేట్ చేసుకోండి, తప్పులేదు, కానీ ఇక నాకు తిరిగే లేదు అన్న భావన మాత్రం మీ మనసులో రానియకండి. ఇంకొక విషయం ఏంటంటే మీరు విజయాన్ని కూడా సింపుల్గా సెలబ్రేట్ చేసుకోండి. ఎప్పుడైతే మీ విజయాన్ని మీరు సింపుల్గా సెలబ్రేట్ చేసుకుంటారో ఆ తర్వాత ఫెయిల్యూర్ని కూడా అంతే సింపుల్గా స్వీకరించగలుగుతారు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఇక రెండో విషయం, విజయం వచ్చినప్పుడు పొగడతలు రావడం సర్వసాధారణం. ఆ పొగడతలు కూడా ఒక రేంజ్ వరకు బాగానే ఉంటాయి, మన చెవులకు వీళ్ళ విందుగా అనిపిస్తాయి. కానీ ఎప్పుడైతే మీరు ఆ పొగడతలకు అలవాటు పడిపోతారో ఆ తర్వాత ఆ పొగడతల కోసమే విజయం సాధించాలన్న కాంక్ష బాగా పెరుగుతుంది. ఇక్కడే సమస్య మొదలవుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే మీరు పొగడతలకు అలవాటు పడతారో ఆ తర్వాత ఎప్పుడైనా మీరు వైఫల్యం చెందితే ఆ పొగడతలు పొగిడిన వారే మిమ్మల్ని విమర్శిస్తుంటే లేదంటే మిమ్మల్ని అపహాస్యం చేస్తుంటే మీరు తట్టుకోలేని పరిస్థితి వస్తుంది. కాబట్టి మీరు పొగడతలకు ప్రియారిటీ ఇవ్వకండి. విజయం తర్వాత కూడా తన ప్రవృత్తిలో తన క్యారెక్టర్లో కూడా ఏ మార్పు రాకుండా ఉన్నవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళే దీర్ఘకాలం విజయం సాధిస్తూ ఉంటారన్నది ఒక పరిశోధనలలో తేలిన విషయం. సో మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే మీరు ఏ పనినైనా మనస్ఫూర్తిగా ఎంత ఏకాగ్రతగా చేస్తుంటారన్న విషయాన్ని గురించి ఆలోచించండి. దానికి ముందున్న రిజల్ట్ని గురించి కానీ తర్వాత వచ్చే ఫలితాన్ని గురించి కానీ ఎప్పుడు కూడా ఆలోచించవద్దు. అది మన పనితీరుపై ప్రభావం చూపిస్తుంది. ఆ తరువాత మనకు రాబోయే విజయంపై కూడా అది ప్రభావం చూపించి అది ఫెయిల్యూర్ కూడా దారితీసే ప్రమాదం ఉంది. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. సరిగ్గా ఇక్కడే చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు, ఫెయిల్ ఎందుకు అయ్యామని విశ్లేషించుకుంటూ ఉంటారు. ఇక్కడే సరిగ్గా సెంటిమెంట్స్ ఎంటర్ అవుతాయి. మేము అప్పుడు ఆ పని చేయలేదు కాబట్టి నేను ఫెయిల్ అయ్యాను, ఇప్పుడు ఈ సెంటిమెంట్ను ఫాలో అయితే మళ్ళీ సక్సెస్ అవుతాను, ఇలా ఉంటుంది వాళ్ళ ఆలోచన. ఇక్కడే మీరు తప్పు. సెంటిమెంట్స్ను ఫాలో అవ్వడం కాదు, మీరు ఇదివరకు ఏం తప్పులు చేశాం, ఏకాగ్రత ఎక్కడ దెబ్బతిన్నది, అంచనా వేయడంలో ఎక్కడ ఫెయిల్ అయ్యాం, లేదంటే ట్రెండ్కు తగినట్లు నేను అప్డేట్ అయ్యానా లేదా, ఈ 3 పాయింట్లను ఒక్కసారి మీరు చూసుకుంటే మీ ఫెయిల్యూర్ ఎక్కడో మీకు తెలుస్తుంది. అంతే, ఇంకా దాన్ని వదిలేయండి. అది ఫెయిల్యూర్ కానీ సక్సెస్ కానీ మీ గతం గురించి వదిలేయండి. నెక్స్ట్ ప్రాజెక్టుపై దృష్టి పెట్టండి. అప్పుడే మీకు ఎప్పుడైతే పాత విషయాన్ని గురించి మర్చిపోయి మీరు నెక్స్ట్ ప్రాజెక్ట్పై దృష్టి పెడతారో ఇప్పుడు మీరు ఇదివరకటి తప్పులు చేయకుండా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అదే మిమ్మల్ని సక్సెస్ బాటలో నడిపిస్తుంది. అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇంకా ఈ విషయంలో ఏమైనా అనుమానాలు ఉంటే మీరు కామెంట్ పెట్టండి, నేను వాటికి కూడా ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఇక మనం ప్రపంచం నుంచి నేర్చుకుందాం సెగ్మెంట్లోకి వెళ్ళిపోదాం. ఇక ప్రపంచం నుంచి నేర్చుకుందాం సెగ్మెంట్లో మనం నేర్చుకోవాల్సింది, ఒక ఓటమి మనకు ఎన్నో పాఠాలు నేర్పుతుంది, అలాగే గెలుపు కూడా ఎన్నో పాఠాలని నేర్పుతుంది. ఇప్పుడు పంజాబ్ విషయానికి వస్తే పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ సాధించిన విజయం కూడా మనకు ఎన్నో విషయాల్ని చెప్తోంది. అవేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎస్ ఫ్రెండ్స్, ఇక్కడ పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది, కాంగ్రెస్ పార్టీ కూడా ఓడింది. ఓకేనా ఫ్రెండ్స్, రెండు ఒకటే కానీ మీరు అనొచ్చు, కాదు, రెండింటికి వేరు. దేనికి ఉండే కారణాలు దానికి ఉన్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ గెలవడానికి కొన్ని కారణాలు ఉంటాయి, కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ గెలవడానికి కాంగ్రెస్ పార్టీ వైఫల్యం కూడా ఒక కారణం అనేది ఇక్కడ ఒక ముఖ్యమైన పాయింట్. సరే, ఇప్పుడు వాటిని పక్కన పెడితే ఇక్కడ ముఖ్యమైన కొన్ని విషయాలు ఉన్నాయి మనం నేర్చుకోవాల్సినవి. ఏంటంటే ఆమ్ ఆద్మీ పార్టీ విజయానికి ముఖ్యమైన కారణాలు ఏంటంటే, ఒకటి ప్రజల్లో నమ్మకాన్ని కలిగించడం, ఇదే విధంగా క్లీన్ అండ్ క్లియర్ అభ్యర్థిని నిలబెట్టడం,
రైట్ డెసిషన్ ఇన్ రైట్ టైం. ఓకేనా, ఈ 3 గుర్తుపెట్టుకోండి. ప్రజల్లో నమ్మకాన్ని కలిగించడం అంటే అరవింద్ కేజ్రీవాల్ అనే వ్యక్తిపై ప్రజలకున్న నమ్మకం ఒకటైతే, డ్రగ్స్ ఫ్రీ స్టేట్గా పంజాబ్ను మారుస్తానని అరవింద్ కేజ్రీవాల్ చెప్పడాన్ని కూడా ప్రజలు బాగా నమ్మారు. అది కూడా గెలుపుకు ముఖ్య కారణమైంది. ఇక రైట్ డెసిషన్ ఇన్ రైట్ టైం, అక్కడ మెయిన్గా పంజాబ్లో చాలా ప్రభావం చూపిన రైతు ఉద్యమానికి సంబంధించి అరవింద్ కేజ్రీవాల్ మద్దతు ఇవ్వడం కూడా ఇక్కడ ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలవడానికి ఒక ముఖ్యమైన కారణమైంది. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆమ్ ఆద్మీ పార్టీని చూసి మనపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడం, మాటల్లో కాదు చేతల్లో చూపించడం, క్లీన్ అండ్ క్లియర్గా స్పష్టమైన భావనతో ఉండడం, అవకాశాన్ని అందిపుచ్చుకోవడం, ఈ అంశాలే ఆమ్ ఆద్మీ పార్టీ గెలుపుకు కారణమయ్యాయి. మనం కూడా మన జీవితాల్లో విజయం సాధించడానికి ఈ అంశాలని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక రెండో విషయానికి, ఏది కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్కి వస్తే, వారి ఫెయిల్యూర్కు ఆమ్ ఆద్మీ పార్టీ కారణం అంటే కూడా చాలా తక్కువ కారణం, చిన్న కారణం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ స్వీయ వైఫల్యమే, సెల్ఫ్ గోల్ కొట్టుకుంది. ఇది పంజాబ్లో మనకు స్పష్టంగా పార్టీలో అంతర్గత లుకలుకలే తప్ప ఐకమత్యం ఏ మాత్రాన కనిపించలేదు. కాబట్టే అక్కడ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఫెయిల్ అయింది. ఇంకొక విషయం, ప్రజల్లో నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయింది. ఎందుకంటే అక్కడ ఏ కార్యకర్తలు కానీ నేతల్లో కానీ పార్టీని గెలిపించాలి, అధికారంలోకి తీసుకురావాలన్న పట్టుదల కనిపించకపోవడం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వైఫల్యానికి ప్రధాన కారణంగా కూడా చెప్పుకోవచ్చు. సో మనం కూడా మన అంతర్గత సమస్యల్ని, మనలో ఉన్న టెన్షన్లని, మన అంతర్గత లుకలుకల్ని మనం బయట పెట్టుకోకూడదు. మనం ఏదైతే మన ముందున్న టార్గెట్ ఉందో దాని వైపు ఏకాగ్రతగా పనిచేయాలన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ వైఫల్యాన్ని చూసైనా మనం నేర్చుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా మీరేమైనా మీ అభిప్రాయాలు నాతో షేర్ చేసుకోవాలనుకుంటే దయచేసి మీ కామెంట్స్లో షేర్ చేయండి తప్పకుండా. అదేవిధంగా లైక్లు, షేర్స్, సబ్స్క్రైబ్ చేస్తూనే ఉండండి. మీ బంధువులకు, మీ స్నేహితులకు కూడా పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్, ఇక ఉంటాను. సైనింగ్ ఆఫ్, మీ శ్యామ్ అనుమాల.